హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం వెరైటీగా మునగాకు నువ్వులతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. రండి. ఫ్రెష్గా అప్పుడే కోసుకున్న మునగాకులు, లేత మునగాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు, ఉల్లిపాయ తురుము 1 కప్పు, పచ్చిమిరకాయల తురుము 1 కప్పు వేసుకొని, తరువాత కరివేపాకు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేరి పక్కన పెట్టకుండా ఉండటానికి. మనకి సరిపడా ఉప్పు, మనకి ఎంతైతే కావాలో అంత ఉప్పు వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కలిపి అట్లా మనకి ఏమేమి ఐటమ్స్ మనకి ఆరోగ్యానికి బాగుంటుందో అన్నీ వేసుకున్నాం కదా. 3 స్పూన్ల నువ్వులు కూడా వేసుకున్నాం కదండి. నువ్వులు చాలా మంచిది, కాల్షియం ఉంటుంది కదా. ఇప్పుడు కలిపి ప్రిపేర్ చేసుకున్న పిండిని మనము పకోడీలుగా నూనెలో వేసుకోవటమేనండి. ఇట్లా 3 నిమిషాలతో మునగాకు నువ్వులతో వెరైటీగా పకోడీ రెడీ అయిపోయింది కదా. చూశారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చిందండి. క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. ఇలా చేసుకొని తినటం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చూసారా, నువ్వులు కూడా తెల్లగా కనబడుతున్నాయి, ఆకులు కూడా గ్రీన్ కలర్లోవి, లోపల కూడా ఉడికి బాగా కనబడుతున్నాయి కదా. ఇట్లా మన ఫ్యామిలీలో అందరం కలిసి ఒకేసారి ఇట్లా తిన్నట్లయితే అందరికీ ఆరోగ్యం సమానంగా అందుతుందండి. మనం స్నాక్స్ తిన్నాక ఏదైనా డ్రింక్ తాగితే బాగుంటుంది కదా, ఇంకా ఫినిషింగ్ అయిపోయినట్టే కదా. అందుకని మనము సబ్జాలు ఎప్పుడు అందుబాటులో నానబెట్టుకొని ఉంచుకుంటే మంచిదండి. 1 స్పూన్ సబ్జాలు, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ సాల్ట్, 1 నిమ్మ చెక్క పిండుకున్నామంటే మనకి హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగో చాలా చల్లగా కూల్గా మనము దాంట్లో సోడా వేసుకొని కలుపుకొని తాగేసామంటే చాలా హెల్తీగా ఉంటాం కదా. సబ్జాలు కూడా హెల్త్కి మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.